క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీకు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రియులారా, మీరు దినదినము దేవుని నుండి కృప పొందుతూ ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు అవసరమైన నిరీక్షణను పొందుకుంటూ ఉండాలని ప్రార్థనతో ఈ సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనాన్ని మీ ముందుంచుతున్నాను. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఈ మాట మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచించవలసిన మాట. ఏ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆ మాటను మోషే ద్వారా తెలియచేస్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసిన తర్వాత ఇక వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించబోతున్నారు. ఇక వాగ్దత్త దేశం ప్రవేశించబోతున్నారు అనే సమయంలో దేవుడు ఆ ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో మరొక విషయం ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలీయులతో హోరేబులో చేసిన నిబంధన ఉన్నది. ఆ నిబంధనను ఇశ్రాయేలీయులు ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో మీరిన సంగతి దేవుని వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఆ నిబంధనను మీరారు గనక ఇప్పుడు వాగ్దత్త దేశంలో ప్రవేశించబోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోయాబు ప్రాంతంలో ఉండగా తన నిబంధనను మరలా నూతనపరుస్తున్నాడు దేవుడు. అక్కడ గాడ్ వాజ్ రెన్యూయింగ్ హిస్ కోవెనెంట్ అగైన్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు, రహస్యములు యెహోవాకు చెందును అని. ప్రియులారా, గమనించాలి, ఈ మాట మనందరి జీవితాల్లో చాలా ఆశీర్వాదకరమైన మాట. మనం అన్వయింప చేసుకునవలసిన మాట. ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో మన సమస్యలను బట్టి, లేక మన వ్యతిరేకతలను బట్టి, మన శ్రమలను బట్టి ఎన్నో ప్రశ్నలు మన హృదయాల్లో తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలు మన హృదయాల్లో రేగుతూ ఉన్నప్పుడు ఆ జవాబులు దేవుడు మనకు తెలియచేయాలని ఆశిస్తూ ఉంటాం. అలాగ ఆశించడం సహజమే. అయితే ఆయన మనకు ఏవైతే తెలియచేయాలో వాటిని తప్పక తెలియచేస్తాడు. అయితే కొన్ని విషయాలు ఆయన రహస్యంగానే దాచి ఉంచుతాడు. అలాగూ రహస్యములుగా ఆయన దాచి ఉంచిన విషయాలు రహస్యములుగా ఉండిపోవడమే మంచిది. అలాంటి నమ్మకము ఆయన మీద మనం కనుపరచాలి. ప్రభువా, నీవు తెలియచేసిన విషయాలను బట్టి నీకు స్తోత్రాలు. నాకు నీవేం తెలియచేయాలనుకుంటున్నావో నీవు తెలియచేయ ప్రభువా. ఒకవేళ నీవు తెలియచేయకూడదు అనుకున్న విషయాలు నీవు తెలియచేయకుండా ఉంటేనే నాకు క్షేమం ప్రభువా అనే విశ్వాసంతో దేవుని మీద ఆధారపడాలి. ప్రియులారా, విశ్వాసము అంటే దేవుడు మన ఎడల ఏ మేలు చేస్తున్నాడు, ఏ కార్యం చేస్తున్నాడు అనేదాన్ని బట్టి విశ్వాసం కాదు. విశ్వాసం అంటే దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి విశ్వాసం. నాకు గొప్ప కార్యం చేశాడు కనుక నేను విశ్వాసం ఉంచుతున్నాను, గొప్ప కార్యాలు చేస్తాడు కనుక విశ్వాసం ఉంచుతానంటే, ఒకవేళ అంటే అలాంటి గొప్ప కార్యం ఆ సందర్భంలో నీకు జరగకపోతే ఆ విశ్వాసాన్ని నుంచి వెనుకంజ వేస్తావు. అలా కాదు. విశ్వాసం అంటే ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మహోన్నతుడు అని ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన మీద ఆధారపడి ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచినప్పుడు ఆయన రహస్యముగా ఉంచినవి రహస్యంగానే ఉంటాయి. ఆయన మనకు తెలియచేయాలి అనుకున్నవి తెలియచేస్తాడు. ఆ తెలియచేసినవి మనం పొందుకొని ఆశీర్వాదం పొందుకుంటాం. యోబుకు ఎన్నో శ్రమలు ఏర్పడ్డాయి. ఆ శ్రమలన్నింటిలో ఎన్నో ప్రశ్నలు యోబు హృదయంలో తలెత్తాయి. మనకు తెలుసు. యోబు హృదయంలో తలెత్తిన ప్రశ్నల విషయమై ఆయన స్నేహితులు కూడా చాలా విషయాలు యోబుతో మాట్లాడారు. అయితే ప్రియులారా, గమనించాలి,
అది ఎందుకు సంభవించింది, అలాగే ఎందుకు జరగాలి అనే ప్రశ్నలకు జవాబు దేవుని దగ్గరే ఉంది. ఈ దినాన్ని ఒకవేళ నీ పరిస్థితిలో ఏవైనా ప్రశ్నలు నీ హృదయంలో తలెత్తుతుంటే దేవుణ్ణి అడగడం తప్పు కాదు, కానీ ఆయన తెలియచేసినవి తెలియచేస్తాడు. రహస్యములుగా ఉండిపోయినవి రహస్యములుగానే ఉండిపోతాయి. రహస్యములు యెహోవాకు చెందును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అవి దేవుడు చేయకూడదు అనుకున్నవి తెలియచేయకుండా ఉంటేనే మనకు క్షేమము, మనకు ఆశీర్వాదం. అలాంటి అచంచలమైన విశ్వాసంతో ప్రభువా నీ లక్షణాన్ని బట్టి నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నా ఎడల నువ్వు చేసే కార్యాలు గొప్పవి, నీకు స్తోత్రం, వాటిని బట్టి విశ్వాసం ఉంచుతున్నాను. వాటికంటే మించి నీ గుణలక్షణాలను బట్టి నీవు పరిశుద్ధుడవు గనుక నేను విశ్వాసం ఉంచుతున్నాను. నీవు ఏ కార్యమైనా చేయగల శక్తిగల వాడవు గనుక నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. నీవు మహోన్నతుడవు గనుక నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడవు గనుక నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. నీ వంటి వారు లేరు గనుక విశ్వాసం ఉంచుతున్నాను అని ఆయన గుణలక్షణాలను బట్టి విశ్వాసం ఉంచాలి. ఆయన గుణలక్షణాలను బట్టి విశ్వాసం ఉంచినప్పుడు ఆయన రహస్యములు యెహోవాకు చెందును అనే మాటలో ఆ నిగూఢమైన గొప్ప భావం మనం గ్రహించగలుగుతాం. దేవుని మీద ఆధారపడతాం. ఆయన మనకివ్వాల్సిన ఆశీర్వాదాలు ఆయన ఇస్తూనే ఉంటాడు, మనం పొందుకుంటూ ఉంటాం. ప్రియమైన విశ్వాసి, ఈరోజు దేవుని గుణలక్షణాలను బట్టి అచంచలమైన విశ్వాసం కలిగి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి నీ హృదయాన్ని స్థిరపరచుకో. దేవుడు తప్పక కృప చూపి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు తెలుసుకోవాలనే ఆశ తప్పు కాదు, కానీ ఒకవేళ ఆ ప్రశ్నలకు జవాబు రాలేదు అని కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలియచేయవలసినవి తెలియచేస్తాడు, రహస్యముగా ఉంచవలసినవి ఆయన రహస్యంగా ఉంచుతాడు. తెలియచేసినవి తెలియచేయడం ఎంత ఆశీర్వాదమో, రహస్యంగా ఆయన ఉంచినవి రహస్యంగా ఉంచడం కూడా అంతే ఆశీర్వాదం. అలాంటి భావం, అలాంటి ఉన్నతమైన అవగాహన కలిగి అలాంటి విశ్వాసంతో ముందుకు సాగగలిగేటట్లుగా నీ హృదయాన్ని స్థిరపరచుకో. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి స్థిరమైన విశ్వాసము కలిగిన జీవితాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఈరోజు నీ గుణలక్షణాలను బట్టి నీ మీద ఆధారపడి విశ్వాసం ఉంచగలిగే గొప్ప అవగాహనతో కూడిన విశ్వాస స్థితిని ఈ మాటలు విన్నవారందరికీ దయచేసి అలాంటి విశ్వాస స్థిరత్వంలో కొనసాగగలిగేటట్లు నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వాళ్ళ అవసరతల్లోనూ వాళ్ళ సమస్యల్లోనూ నీ సహాయం దయచేయమని, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.